క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 16వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి దివ్య పఠనాలు ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు, పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు, మరియు మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుండి 34వ వచనం వరకు వింటూ ఉన్నాం. ఈ ఆదివార ధ్యానాంశం విశ్రాంతి, ప్రార్థన, ఆధ్యాత్మిక పోషణ అను అంశముపై మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యేసు ప్రభువు తన శిష్యులను ఇద్దరిద్దరి చొప్పున వేద ప్రచారానికి పంపి ఉన్నాడు. వారికి అధికారాన్ని, శక్తిని ఇచ్చి పంపి ఉన్నాడు. శిష్యులు వేద ప్రచారాన్ని ముగించుకొని యేసు వద్దకు వచ్చి తాము చేసినటువంటి ప్రేషిత కార్యములను, బోధనలను గురించి ప్రభువుకు తెలియజేయడం జరిగింది. అప్పుడు యేసు వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని చెబుతూ ఉన్నారు. అప్పుడు శిష్యులు ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళినట్లుగా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. విశ్రాంతి అంటే ఏమిటి? ఈరోజు మనము అనేకమైనటువంటి విశ్రాంతి గురించి మనం మాట్లాడుకోవచ్చు. శారీరక విశ్రాంతి, సబ్బాతు విశ్రాంతి, ఆధ్యాత్మిక లేక క్రీస్తునందు విశ్రాంతి, మరియు శాశ్వత నిత్య విశ్రాంతి. ఈ పఠనాల ద్వారా ఎలాంటి విశ్రాంతి గురించి దేవుడు మనకి సందేశాన్ని ఇస్తూ ఉన్నాడో తెలుసుకొని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. నేడు మనము మన పనుల్లో, ఉద్యోగంలో బిజీగా ఉన్నటువంటి తరుణంలో, పనులకు బానిసలుగా జీవిస్తూ ఉన్నటువంటి తరుణంలో విశ్రాంతి గురించి ధ్యానిద్దాం. నిజమైనటువంటి విశ్రాంతి అంటే ఏమిటో తెలుసుకుందాం. దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి అనేకమైనటువంటి గొప్ప వరాల్లో విశ్రాంతి కూడా ఒకటి. బైబిల్లో మనం చూసినట్లయితే విశ్రాంతికి పర్యాయ పదము శాంతి. సహజముగానే విశ్రాంతి అనగానే మనందరికీ ఆలోచన వచ్చే విషయం నిద్రపోవటం. విశ్రాంతి అంటే పడుకోవటం, నిద్రపోవటం అని మనం భావిస్తూ ఉంటాం. పనిచేసి అలసిపోయినప్పుడు నిద్రించి విశ్రాంతి తీసుకుంటాం. విశ్రాంతి తర్వాత మనము తిరిగి శక్తిని పుంజుకుంటూ ఉంటాం, సంతోషముగా, ఆనందంగా ఉంటాం. అయితే మనము ధ్యానించబోయేది ఇలాంటి విశ్రాంతి గురించి కాదు. దేవుడు వసగు విశ్రాంతి గురించి మనం ధ్యానించబోతూ ఉన్నాం. దేవుడు వసగు విశ్రాంతి చాలా లోతైనది. విశ్రాంతి అనగా నిశ్శబ్దంగా ఉండటం, లేకపోతే మనం చేయుచున్నటువంటి పనులను నిలిపివేయటం. విశ్రాంతి అనగా విరమణ, సేద తీరుట, విశ్రామం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సబ్బాతు విశ్రాంతి, మనము దీని గురించి బైబిల్లో చదువుతూ ఉంటాం. సబ్బాతు విశ్రాంతి అనగా దేవుని సృష్టిని, దేవుని యొక్క రక్షణను మనము జ్ఞాపకపరుచుకొని ఆరాధనలో పాల్గొనటం. అయితే యేసు ప్రభువు చెప్పినటువంటి విశ్రాంతి కేవలము పని నుండి మాత్రమే కాదు. పనిలో విశ్రాంతి గురించి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మీరు కొంత తడవు విశ్రాంతిని పొందుడు అంటే దేవునిలో విశ్రాంతిని పొందటం. అలసిపోయినటువంటి మనము మరలా తిరిగి దేవుని యొక్క సేవకు, దేవుని యొక్క ప్రేషిత కార్యానికి తిరిగి శక్తిని పుంజుకునేటటువంటి విశ్రాంతి. మనము ఆది కాండంలో చూసినట్లయితే 2వ అధ్యాయము 2-3 వచనాల్లో సృష్టికర్త అయినటువంటి దేవుడు 7 రోజులు సృష్టినంతటిని చేసి 7వ రోజు తాను చేయుచున్నటువంటి పనిని ముగించి ఆ రోజు విశ్రాంతి పొందెను. సృష్టిని పూర్తి చేసి 7వ రోజు దేవుడు పనిని మానివేశను. అందుకే దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర రోజుగా చేశాడు.
తాను చేసినటువంటి పని మంచిగా ఉన్నదని ఎరిగి దేవుడు 7వ దినమున విశ్రాంతి పొందాడు. అంటే 7వ దినమున ప్రార్థనలో, ధ్యానంలో ఉన్నాడు అని అర్థం. 7వ రోజు విశ్రాంతి దినము అని మనము నిర్గమకాండము 16వ అధ్యాయము 23వ వచనము, 25వ వచనం, 20వ అధ్యాయము 10వ వచనం, 23వ అధ్యాయము 12వ వచనం మరియు 31వ అధ్యాయము 15వ వచనంలో చూడవచ్చు. అయితే యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదివినట్లయితే విశ్రాంతి అనగా శాంతి అని చెప్పబడింది. యెహోషువ నాయకత్వంలో వాగ్దత్త భూమిని జయించి ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క విశ్రాంతిని పొందారు. వాగ్దత్త భూమి సంతోషముగా వసించు దేశము అని ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. యుద్ధములు లేని కాలము శాంతి అని యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనము, 21వ అధ్యాయము 44వ వచనము, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము మరియు 30వ వచనంలో మనం చదువుతున్నాం. తన వైపు చూసిన వారికి, తన ఒప్పందమును జీవించిన వారికి దేవుడు విశ్రాంతిని ఒసగుతాడు, దేవుడు శాంతి సమాధానములను ఒసగుతాడు అని. బైబిల్లో ముఖ్యంగా హెబ్రీలకు రాసిన పత్రిక 3-4 అధ్యాయాల్లో విశ్రాంతి గురించి వేదాంతపరంగా చెప్పబడింది. దీని సారాంశం ఏమిటంటే, దేవునిపై తిరుగుబాటు చేయువారు, దేవుణ్ణి అవిధేయించువారు దేవుని యందు విశ్రమింపకుందురుగాక అని దేవుడు శపథము చేసెను అన్నటువంటి వాక్యాలను మనము అక్కడ చదువుతూ ఉన్నాం. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు విశ్రాంతికి నిలయం, యేసు ప్రభువు శాంతికి నిలయం, యేసు ప్రభువు శాంతిదాత. దేవుని ప్రజలకు విశ్రాంతిని ఒసగువాడు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాల్లో ప్రభువు ఇలా చెప్పటం మనం చదువుతూ ఉన్నాం. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని ఒసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఇచ్చట విశ్రాంతి అనగా క్రీస్తునందు విధేయత ద్వారా తండ్రి దేవునితో సరి అయినటువంటి సంబంధమును, బాంధవ్యము నుండి మనము పొందే శాంతి, భద్రత, రక్షణ, దైవరాజ్యము అని అర్థం. ఇదే నిజంగా క్రీస్తునందు శాశ్వతమైనటువంటి విశ్రాంతి. కనుక దేవునితో విశ్రమించుటకు ఏ వ్యక్తి అయినను తన పనుల నుండి విశ్రాంతి పొందాలి అని హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 వచనాల్లో చదువుతూ ఉన్నాం. దేవుడు వసగు విశ్రాంతి మనం పొందాలి అంటే మనం బిజీగా ఉన్నటువంటి మన పనుల నుండి మనము విశ్రాంతి పొందాలి. దేవునికి కొంత సమయము ఇవ్వాలి. అప్పుడే క్రీస్తునందు సంపూర్ణమైనటువంటి విశ్రాంతిని, క్రీస్తునందు సంపూర్ణమైనటువంటి శాంతి సమాధానాలను మనము పొందగలం. యెహోషువ ప్రజలను వాగ్దత్త భూమికి నడిపించినప్పటికీ సంపూర్ణ విశ్రాంతి, సంతోషములోనికి నడిపించటానికి దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా తన కుమారుడైనటువంటి యేసును ఈ లోకమునకు మెస్సయ్యగా పంపుతానని వాగ్దానం చేయుచున్నారు. ఇదే విషయాన్ని ఈరోజు మనము మొదటి పట్టణంలో వింటూ ఉన్నాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5-6 వచనాలు. నేను దావీదు వంశం నుండి నీతిగల రాజును ఎన్నుకొను రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును, దేశమంతటా నీతి న్యాయములు నెలకొల్పును. అతని పరిపాలన కాలమున యూదా భద్రముగా జీవించును, ఇజ్రాయేలీలు శాంతితో మనుదురు అని అక్కడ ఇర్మియా ప్రవక్త గ్రంథంలో మనం చదువుతున్నాం. అదేవిధంగా ఈనాటి 2వ పట్టణంలో పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక
అధ్యాయము 14-18 యొక్క సారాంశం ఏమిటంటే, క్రీస్తు మనకు సమాధానమయ్యను, శాంతి నెలకొల్పుటకై ధర్మశాస్త్రమును ఆయన తొలగించెను, సమాధానమును గూర్చిన సువార్తను మనకు బోధించెను, కనుక తండ్రి సముఖమునకు అనగా పరలోకమునకు దైవరాజ్యమునకు మనము చేరగలుగుతున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు వసగు విశ్రాంతి మన పనుల నుండి విశ్రాంతి కాదు. ఆయన వసగునది శాంతి సమాధానము. అది దేవుణ్ణి ప్రేమించి దేవుని యొక్క వాక్యమును ఆలకించి ఆయనను విధేయించు వారికి అది వసగబడుతుంది. ఈ శాంతి మనలను స్వస్థపరుస్తూ ఉంది, మనలను పరిపూర్ణం చేస్తుంది, మన భయాలను తొలగించి భవిష్యత్తును ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవటానికి మనకి తోడ్పడుతుంది. ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఇలా చదువుతున్నాం, లోపల ప్రవేశించి ఆయనతో విశ్రమింపవచ్చునని దేవుడు మనకు వాగ్దానమునర్చి ఉన్నను, ఆ విశ్రాంతి యందు ప్రవేశింపక మీలో ఎవరైనా తప్పిపోవుదురేమో అని మనము జాగరూకులమై ఉందుము అని చదువుతున్నాం. దేవుని విశ్రాంతి లోనికి ప్రవేశించాలి అంటే దేవుని వాక్కునందు మనం విశ్వసించాలి, దేవుణ్ణి విధేయించాలి, ఆయన ఆజ్ఞలను విధేయించాలి. మనము దేవుడు వసగు విశ్రాంతిని పొందాలి అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనాలి, దివ్య పూజలో, ఆరాధనలో, ప్రార్థనలో పాల్గొనాలి, బైబిల్ చదవాలి, దాన్ని విశ్వసించాలి. దానికి తగిన సమయము ఆదివారం. కేవలము శారీరక విశ్రాంతి దినముగా ఆదివారాన్ని భావింపక ఆధ్యాత్మిక విశ్రాంతి దినముగా మనము భావించి ఆరాధనలో పాల్గొనాలి. అప్పుడే యేసు చెప్పినట్లుగా మన ఆత్మలు విశ్రాంతిని పొందుతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈనాటి సువార్తలో, మార్కు సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పినటువంటి వాక్యంలో మనము ముఖ్యముగా 3 అంశాలను గమనించవచ్చు. ఒకటి, శారీరక విశ్రాంతి. శిష్యులు వేద ప్రచారము నుండి తిరిగి వచ్చి ఉన్నారు కాబట్టి బహుశా వారు శారీరకంగా అలసిపోయి ఉంటారు. అందుకే కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని ప్రభు చెప్పి ఉన్నారు. రెండవది, మానసిక విశ్రాంతి. మనస్సుకు ప్రశాంతత ఎంతో అవసరం. బిజీ జీవితం నుండి కొంత విరామం ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. మన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇతరులతో సంబంధాలు బలపరుచుకుంటాం. ఇక మూడవది, ముఖ్యమైనది, ఆధ్యాత్మిక విశ్రాంతి. బహుశా ప్రభువు ఈ వాక్యాన్ని చెప్పినప్పుడు శిష్యుల యొక్క ఆధ్యాత్మిక విశ్రాంతిని సూచించి ఉంటారు. ఏకాంతము, ప్రార్థన మన ఆత్మలను బలపరచును. వాటి నుండి మనము ప్రేరణ పొందుతూ ఉంటాం, దేవుని ప్రేమను అనుభూతి చెందుతూ ఉంటాం. కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అని ప్రభు ఈరోజు మనలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. సంపాదన అందరికీ అవసరమే, కానీ అన్నింటికన్నా మన కుటుంబ బాంధవ్యాలు ఎంతో ముఖ్యం. వాటికి సమయం ఇద్దాం. అంతకన్నా ఎక్కువగా దేవునితో మన బాంధవ్యం ఎంతో ముఖ్యం. కనుక దేవునికి తగిన సమయాన్ని ఇద్దాం. ఇది మన మేలు కొరకే, మన విశ్రాంతి కొరకే. స్వయంగా యేసు ప్రభువే మనకు ఆదర్శంగా ఉంటున్నారు. ప్రార్థన చేసుకొనుటకు నిర్జన ప్రదేశాలకు ప్రభు వెళ్ళేవారని సువార్తలు మనకి బోధిస్తూ ఉన్నాయి. ఈ విషయాన్ని మనము మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో, లూకా సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో మరియు 9వ అధ్యాయము 18వ వచనంలో స్పష్టంగా చూడవచ్చు. నేటి సువిశేషం ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలను మనము గమనించుదాం. విశ్రాంతి యొక్క అవసరత గురించి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. పని లేదా ప్రేషిత కార్యము, విశ్రాంతి రెండూ కూడా లయబద్ధంగా, బ్యాలెన్స్డ్గా ఉండాలన్నటువంటి విషయము ఇక్కడ మనకి స్పష్టమవుతుంది. కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు అన్నటువంటి ప్రభు వాక్యం వారిని ఆధ్యాత్మికంగా బలపరచుటకు, ముఖ్యంగా క్రీస్తునందు
వారి బాంధవ్యము బలపడుటకు అని అర్థమవుతుంది. ఏకాంత స్థలము ప్రార్థనా స్థలమునకు ఆధ్యాత్మికతకు కొలువుగా అది సూచిస్తుంది. అనగా శిష్యులు కొంతసేపు ప్రార్థనలో ధ్యానములో గడపాలని అర్థమవుతూ ఉన్నది. వారి ఆధ్యాత్మిక పోషణకై వారు కృషి చేయాలని అర్థమవుతుంది. దేవుడు తన పనుల నుండి విశ్రాంతి పొందినట్లే దేవునితో విశ్రమించు ఏ వ్యక్తి అయినా తన పనుల నుండి విశ్రాంతిని పొందాలి. దేవునితో విశ్రమించుటకు మనము చేతనైనంతగా కృషి చేయాలి అని హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాల్లో చదువుతున్నట్లుగా దేవుడు వసగు విశ్రాంతిని మనం పొందాలి అంటే దానికై తప్పకుండా మనం కృషి చేయాలి. మన కృషే మన ఆధ్యాత్మిక జీవితాలను నిలబెడుతుంది. కనుక విశ్రాంతి దినము అయిన ఆదివారమున మన పనులకు స్వస్తి చెప్పి దేవుని ఆరాధనలో దివ్య పూజా బలిలో పాల్గొందాం. విశ్రాంతి అనగా సోమరిగా ఉండటం కాదు. విశ్రాంతి అనగా కేవలము నిద్రించటము కాదు. విశ్రాంతి అనగా కేవలం విందు వినోదాలకు షాపింగులకు ప్రాముఖ్యత ఇవ్వటం కాదు. విశ్రాంతి మన ఆధ్యాత్మిక పోషణకు ఉపకారంగా ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితము, మన కుటుంబ జీవితము శాంతి సమాధానాలతో సాఫీగా సాగుటకు ఈ విశ్రాంతి మనకి ఉపకరించాలి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప సందేశాన్ని దేవుడు ఈరోజు మనందరికీ అందిస్తూ ఉన్నారు. దేవుడు వసగు ఆ నిజమైన విశ్రాంతిలో నేను పాల్గొనుటకు సిద్ధముగా ఉన్నానా, లేకపోతే స్వార్థముతో నా పనులు నేను చేసుకుంటూ బిజీగా ఉంటున్నా అని ఈరోజు మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు నిజమైన ఆధ్యాత్మికమైన విశ్రాంతిని, మీ యొక్క ఆత్మలకు విశ్రాంతిని వసగుతాను అని ప్రభువు ఈరోజు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ ప్రభు చెంతకు వద్దాం. ప్రార్థన ద్వారా, ధ్యానము ద్వారా, బైబిల్ పఠనము ద్వారా, సువార్త కూటాల ద్వారా ఆ ప్రభు వద్దకు వద్దాం. దివ్య సంస్కారాల ద్వారా ఆ ప్రభు చెంతకు మనం వద్దాం. ఆ దేవుడు వసగు శాంతి సమాధానాలను, నిజమైన విశ్రాంతిని పొందుటకు మనం ప్రయాసపడదాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.